బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ కేసుపై అడిషనల్ సిపి శ్రీనివాసులు వివరాలను వెల్లడించారు. ఈ వ్యవహారంలో కీలక విషయాలను శ్రీనివాసులు తెలిపారు. యాడ్బుల్ కంపెనీ రవికి చెందిందేనని సిపి స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్ నుంచి రవికి డబ్బులు వస్తున్నాయని సిపి అన్నారు. పర్సనల్ విషయాల్లో మేము ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈజీ మనీ అండ్ టెక్నాలజీ నా దగ్గర ఉంది. టెక్నాలజికల్గా అతను ఉంది. అతను కొన్ని జాబ్ చేయడానికి ఇప్పటికి కూడా అతను జాబ్ చేసి కష్టపడి చేద్దామనే ఒక ధోరణిలో లేడు. ఇప్పుడు ఉన్నాయి కదా కేసులు. ఈ కేసులన్నింటినీ మళ్ళీ మేము పీటీ వారెంట్ వేస్తాం ఇంకా తెలుసుకోవడానికి, వేరే కేసులలో ఏం చేశారో అని తెలుసుకోవడానికి, అంతే. ఇంకా అయితే ఆ తలకాయలు ఏం కనబడలేదు నాకు. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, దాని తర్వాత ఇవన్నీ చేశారు వాళ్ళు. క్రిటికల్గా ఏం లేదు. ఇదంతా మా ఎఫర్ట్. ఇదంతా లైఫ్ స్టైల్స్ చాలా వెరీ పాంపస్గా ఉంది. he travels every week to a country and he has already purchased ఇది మన సెయింట్ కిట్స్ కరీబియన్ ఐలాండ్స్లో పౌరసత్వం కూడా కొన్నాడు 80 లక్షలు పెట్టి, అంటే $1 lakh పెట్టి. రాశారా? మనమైతే రాయలేదు, కానీ వాళ్ళు సోమటోగా తీసుకోవచ్చు. మాకు కూడా ఇంతవరకు రాలేదు. కాంటాక్ట్ చేసినట్టున్నారు, బట్ రిటర్న్గా అయితే రాలేదు మాకు. నిఖిల్ రోలి హీఈస్ ద సపోర్టర్. పోస్టర్ క్రియేట్ చేస్తాడు, అతనే పోస్టర్ క్రియేట్ చేస్తాడు. అతను కూడా మేము ఇంటర్వ్యూట్ చేయడం జరిగింది. పోస్టర్ క్రియేట్ చేస్తాడు. ఇంకా అతను ఏమాత్రం టోటల్గా ఎస్టాబ్లిష్ అయితే దెన్ విల్ గో ఫర్ అరెస్ట్ ఆల్సో. నో యాక్చువల్గా ఇండియన్ లాలో క్రైమ్ ఫారినర్ చేసిన క్రైమే. ఇండియన్ లా కెన్ గో టు ఎనీ కంట్రీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకు అక్కడ మ్యూచువల్ లాటరల్ ట్రీటీ ఉండాలి. ఎంలాట్ అంటారు, మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ అని. ఆ ట్రీటీ ఉన్న కంట్రీస్ ఆల్మోస్ట్ మన దగ్గర 100 దగ్గర ట్రీటీ ఉంది. నేను ఇంటర్పోల్లో చేశాను కాబట్టి నాకు తెలుసు. చాలా అన్ని పెద్ద కంట్రీస్తో ట్రీటీ ఉంది. ఇక్కడ కరేబియన్ కంట్రీస్లో ఏంటంటే అది చాలా అనానిమస్ కంట్రీస్. అవి అన్ని చిన్నవి అన్నీ, మొత్తం ఎల్బీ నగర్ అంతా, ఒక మాదాపూర్ అంతానే ఉంటాయి ఒక కంట్రీ. అట్లాంటివి అన్నీ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అవి. దాంట్లో ఇది సేఫ్ హెవెన్. ట్యాక్స్ తర్వాత ఏది నిన్ను అడగరు. సో మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ ఆర్ రిసైడింగ్ దేర్. ఏంటి విచారణ సహకరించడం అంటే అది టెక్నాలజీ. ఇది ఇప్పుడు ఏంటంటే ఇది హార్డ్ ఇంట్రోగేషన్ కాదు. ఇట్ ఈస్ అ వెరీ సైకలాజికల్, వెరీ టెక్నికల్ అండ్ వెరీ డిజిటల్ ఓరియంటెడ్. డిస్ప్లే చేసుకుంటూ ఇగో ఇది నేను కాదంటావు, ఇగో ఇది సైట్ నీదే కదా, మరి దీనికి క్రెడెన్షియల్స్ నీవే ఉన్నాయి కదా అంటే దెన్ హీ విల్ షట్ హిస్ మౌత్. దట్స్ ఇట్. క్లోజ్ చేసినందుకు ఎవరు ఇచ్చారు మెసేజ్? అదే ఐబొమ్మ నిర్వాహకుడు రవి 5 రోజుల పోలీస్ కస్టడీ సోమవారంతో ముగిసింది. ఈ విచారణలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ వెనుక తానొక్కడనే ఉన్నానని రవి చెప్పినప్పటికీ పైరసీ ఆరోపణలు అంగీకరించలేదని సమాచారం. అయితే బెట్టింగ్ యాప్ల ప్రచారం ద్వారానే తనకు కోట్లలో ఆదాయం వచ్చిందని అంగీకరించినట్టు తెలిసింది. పోలీసుల దర్యాప్తు ప్రకారం రవి సుమారు 15 బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేశాడు. ముఖ్యంగా 1xBet ద్వారా భారీగా డబ్బులు సంపాదించాడు. ఐబొమ్మ ప్రారంభమైనప్పటి నుంచి చెల్లింపులన్నీ క్రిప్టో కరెన్సీ రూపంలోనే జరిగినట్టు గుర్తించారు.
ఈ మార్గంలో రవి సుమారు 80 నుంచి 100 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇప్పటి వరకు 35 బ్యాంకు ఖాతాలను గుర్తించగా వాటి ద్వారా 30 కోట్ల లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు లభించాయి. సినిమాల కొనుగోలు, యాడ్ ఏజెన్సీలతో ఒప్పందాల వంటి వ్యవహారాలన్నీ టెలిగ్రామ్ యాప్ ద్వారానే నడిపినట్లు ఆధారాలు సేకరించారు. తన స్నేహితుడు నిఖిల్ సోదరి ఖాతాలకు మాత్రమే రవి డబ్బు బదిలీ చేసినట్లు గుర్తించారు. కస్టడీ ముగియటంతో రవిని తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు రవి తరపు న్యాయవాది బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. మరోసారి కస్టడీకి కావాలని పోలీసులు కోరారు.